డైలీ టేస్ట్ ది డైలీ. తణుకులో పదే పదే తగ్గుకు దిగుతున్నారు మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ప్రతి వ్యాపారంలోనూ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ దోచుకుంటున్నారని, 15 నెలల్లో ఆయన 1200 కోట్లు దోచుకున్నారని ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కారుమూరి. అయితే నోటికొచ్చినట్టు ఆరోపణలు చేయడం కాదు, కనీసం 12 రూపాయల అవినీతి జరిగిందని ఆధారాలు చూపించాలని సవాల్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే రాధాకృష్ణ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే ఒకరిపై మరొకరు అవినీతి దరువు వేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో టీడీపీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ 1200 కోట్ల రూపాయలు దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. టీడీఆర్ బాండ్లు, మైనింగ్, పేకాట క్లబ్లు, గోవధ, క్రికెట్ బెట్టింగ్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ దోపిడీ చేశారని, ఆయన అవినీతిని ఆధారాలతో సహా త్వరలో బయట పెడతానన్నారు కారుమూరి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఈ తణుకులో టీడీఆర్లు అయితే, మట్టి అయితే, ఆవులు గేదెలు కొయ్యటం అయితే, పేకాట్లు ఆడించడం అయితే, క్రికెట్ బుక్కీలు నడిపించడం అయితే, వైన్ షాపుల్లో అయితే, పంచాయతీల్లో దోపిడీ అయితే, ఏ పర్సంటేజ్లు అయితే దగ్గర ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 1200 కోట్ల రూపాయల దాకా దోపిడీ చేశాడని చెప్పి మొత్తం ఆధారాలతో సహా వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళ దగ్గరే ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంత పచ్చి దోపిడీకి వడిగట్టాడు రాధాకృష్ణ అని చెప్పి సందర్భం తెలియజేస్తాను. 1200 కోట్ల రూపాయలు ఇంకా చిల్లరే. కారుమూరి ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మండిపడ్డారు. తాను 1200 కోట్ల అవినీతి చేశానంటున్న కారుమూరి కనీసం 12 రూపాయల అవినీతి జరిగిందని నిరూపించాలన్నారు. కారుమూరి ఆధారాలతో వస్తే కూర్చొని తేల్చుకుందామంటూ సవాల్ చేశారు రాధాకృష్ణ. ఏ విధంగా 1200 కోట్ల అవినీతి జరిగిందో ఏదైనా రికార్డు ఉంటే చెబితే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. 1200 కోట్ల అభివృద్ధి, ఈరోజు అభివృద్ధి సంక్షేమమే మేము 1400 కోట్ల అభివృద్ధి సంక్షేమాన్ని ఈ నియోజకవర్గంలో జరిగింది. కేవలం అభివృద్ధి 1200 కోట్లే జరగని దానికి ఈయన 1200 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నాడు. ఇక్కడ జరగనటువంటి అభివృద్ధి ఫిగర్లు చెప్పి 1200 కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయింది ఈ నియోజకవర్గంలో, అవన్నీ కూడా నేను త్వరలోనే పగలగొట్టేస్తానని చెప్తున్నాడు. ఎస్, పగలగొట్టండి. 12 రూపాయల అవినీతిని వెలికితీసినా దానికి నేను బాధ్యత వహిస్తా. అటు మాజీ మంత్రి, ఇటు తాజా ఎమ్మెల్యే అవినీతిపై పరస్పర విమర్శలకు దిగడంతో తణుకులో రాజకీయం వేడెక్కింది.